హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం మంచి మామిడికాయ పులిహోర అయితే చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ముందైతే మామిడికాయలు తీసుకున్నానండి. మాకైతే ఈ మామిడికాయలు మా వారికి ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంటండి. ఫస్ట్ అయితే మామిడికాయలు కడుక్కొని ఇలా మొత్తం తురుముకొని పెట్టుకోవాలండి. మనకి ఈ సీజన్లో అయితే మంచిగా మామిడికాయలు దొరుకుతాయి కదండి. ఎప్పుడు పచ్చడి అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇలా పులిహోర కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పుల్లగా అయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర మనం ఎప్పుడు చేసుకుంటుంటాం. మామిడికాయలు అన్ని సీజన్లో దొరకవు కదండి. మనం ఈ సీజన్లో సమ్మర్లో అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందైతే నేను ఇలా రైస్ అయితే వండి పెట్టుకున్నానండి పక్కకి. కొంచెం ఆరబెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అందులో కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ముద్దగా రాకుండా ఉంటుంది. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి పల్లీలు అయితే వేసుకున్నానండి నేను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు గింజలు అవి వేసుకున్నానండి. మామిడికాయ పులిహోర కదా, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మనకు ఇంగు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. డైజెషన్కైనా దేనికైనా సరే. తాలింపులు అయితే మన ఇష్టం అండి. జీడిపప్పు అలవి మనకేం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసానండి. అవన్నీ వేసి కొంచెం బాగా వేగాక మనం తురుము పెట్టుకున్నాం కదండి ఇందాక, ఆ మామిడికాయ తురుము కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర నేను ఇందులోనే వేస్తున్నానండి. మనం రైస్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా దీనికి కూడా పట్టి బాగుంటుందని చెప్పి ఇందులో వేశాను. మనమైతే ముందు రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసి ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈలోపు తాలింపు వేసేసుకొని అదైతే ఇందులో కలిపేసేసుకోవటమేనండి చక్కగా. తాలింపులో అయితే మామిడికాయ తురుము వేశాక ఎక్కువసేపు అవసరం లేదండి. ఓన్లీ ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది అంతే. తర్వాత మనం ఆపేసుకొని ఇలా రైస్లో అయితే కలిపేసుకోవటమేనండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంజలి.